జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి యూత్ఫుల్ మూవీస్తో ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న నవీన్ పాలిశెట్టి కొత్త సినిమా అనగనగా ఒక రాజు ఇవాళ థియేటర్స్లో అడుగుపెట్టింది. ఇక తనదైన టైమింగ్తో నవ్వించే ఈ యూత్ హీరో ఈసారి చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్ లాంటి సీనియర్ హీరోలతో పోటీ పడటం బయ్యర్ వర్గాల్లో ఆసక్తిని రేపింది. మారి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. మరి రాజుగారు ఎలా ఉన్నారో ఒకసారి రివ్యూలో చూద్దాం. జమీందార్ బిల్డప్ తో స్నేహితులను వెంటేసుకొని తిరిగే రాజుకి పక్క ఊరి నుంచి జాతరకొచ్చిన చారులత తొలి చూపులోనే నచ్చేస్తుంది. ఆమెకు కోట్ల ఆస్తులున్నాయని పసిగడతాడు. ఇక తన సమస్యలు తీరాలి అంటే ఆమెతో పెళ్ళొక్కటే మార్గమని ఫిక్స్ అయిపోయి అన్నంత పని చేస్తాడు. తీరా ఇంటికి అల్లుడయ్యాక అసలు సమస్య మొదలవుతుంది. అది తీరాలంటే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అసలు రాజుగారి లక్ష్యం ఏంటి? బలాదూర్ నుంచి బడా పోస్ట్ దాకా ఎలా ఎదిగాడనేదే అసలు స్టోరీ. కథగా చదువుకుంటే అనగనగా ఒక రాజులో పెద్దగా ట్విస్ట్లుండవు. 3-4 పాత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అయితే నవీన్ పాలిశెట్టి వన్ లైనర్స్తో పాటు సరదాగా సాగే కామెడీ విసుగు రాకుండా చేస్తుంది. హీరో స్నేహితులుగా చమ్మక్ చంద్ర లాంటి సీనియర్లను పెట్టడం అంతగా సింక్ అవ్వలేదు. కానీ ఇలాంటి క్యారెక్టర్లకు టాలెంట్ ఉన్న కొత్త కుర్రాళ్లను పెట్టి ఉంటే బాగుండేది. ఇక మీనాక్షి చౌదరిని నవీన్ ప్రేమలో పడేసే ఎపిసోడ్స్ సింపుల్గా వెళ్ళిపోతాయి. ఇక హిలేరియస్ అనిపించవు, కానీ టైంపాస్కు లోటు లేకుండా గడిచిపోతాయి. దర్శకుడు మారితో పాటు నవీన్ స్వయంగా రచన, పర్యవేక్షణ చూసుకోవడంతో తన బాడీ లాంగ్వేజ్కు తగ్గ డైలాగులు పట్టాయి. నవీన్ మీనాక్షి పెళ్ళయ్యాక ఇంటర్వెల్ దగ్గర చిన్న మలుపిచ్చి సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని రేపుతుంది. అయితే అప్పుల నుంచి రాజు ఎలా గట్టెక్కుతాడనేదే ఆడియన్స్ ఊహలకు భిన్నంగా పూర్తిగా ఎన్నికల వైపుకు టర్న్ చేయడం మొదట కొంచెం వెరైటీగా అనిపించినా ఎలక్షన్ల క్యాంపైన్ సీన్లు, దాంట్లో వేయించిన జోకులు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇక ప్రెసిడెంట్గా హీరో గెలిచే క్రమాన్ని కొంచెం డ్రమాటిక్గా కమర్షియల్ ఫ్లేవర్స్తో లాగించేయడం అంతగా సింక్ అవ్వలేదు. మహర్షి భరత్ అనే నేను లాంటి కాన్సెప్ట్స్ని కామెడీకి వాడుకుంటే ఎలా ఉంటుందో అనగనగా ఒక రాజు రెండో సగం అచ్చం అలాగే ఉంటుంది. కానీ హీరోకు అనుకూలంగా ఊరి పరిస్థితులు మారిపోవడం అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉన్న రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు అప్పటికప్పుడు చేయడం లాజిక్కు చాలా దూరంగా ఉన్నాయి. ఇక ముందు రాజును తిట్టుకున్న గ్రామస్తులు ఉన్నట్టుండి మారిపోవడం వెనక కారణం సబబుగానే ఉన్నా దాన్ని ఇమోషనల్గా రిజిస్టర్ చేయడంలో దర్శకుడు మారి తడబడ్డాడు. ఎంత నవ్వించే ఉద్దేశంతో కథ రాసుకున్నా ఇమోషన్స్ని జొప్పించాలనే ప్రయత్నం సెకండ్ హాఫ్లో పూర్తిగా నెరవేరలేదు. నవీన్ పాలిశెట్టి వీలైనంత వరకు ఈ బలహీనతను కాపాడుకుంటూ రావడం డ్యామేజ్ తగ్గించింది. క్లైమాక్స్లో రెగ్యులర్ ఫార్ములా తరహాలోనే ఫైట్స్ పెట్టడం సోసోగా ఉన్నప్పటికీ ఇలాంటి హెచ్చుతగ్గులను హాస్యమే కాపాడుకుంటూ వచ్చింది. అయితే తనకంటూ ఒక యునీక్ ఇమేజ్ తెచ్చుకున్న నవీన్ పాలిశెట్టి క్రమంగా ఇలాంటి మాస్ జానర్లోకి వెళ్లే ప్రయత్నాలు చేయడం కొంచెం తొందరపాటు చర్యగానే చెప్పాలి. స్క్రీన్ ప్లే కూడా మామూలుగా ఉండడం కొంత లోపమే. ఇక కేవలం కామెడీతోనే పని కాని చేయాలనుకున్నప్పుడు ఈవీవి సత్యనారాయణ స్టైల్లో లాజిక్స్ వదిలేసి మ్యాజిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి మంచి జోకులు పడితే చాలు. కానీ జంధ్యాలలాగా వాటిలో భావోద్వేగాలను కూడా జొప్పించాలని ప్రయత్నించడమే అసలు ఛాలెంజ్. దీన్ని మారి సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోయారు. అయినా సరే పండుగ మూడ్లో జనాలు ఎంజాయ్ చేసేలాగా కంటెంట్ ఉండడం నిర్మాతల కోణంలో బాక్సాఫీస్ పరీక్షను గట్టెక్కించేయొచ్చు. ఇకపై నవీన్ తనెంత ఇన్నోవేటివ్గా కథలు ఎంచుకుంటాడనే దాని మీదే మార్కెట్ పెరగడం ఆధారపడి ఉంటుంది. ఇక నటీనటుల్లో అత్యధిక మార్కులు నవీన్ పాలిశెట్టి కొట్టేశాడు. సొమ్ములు లేకపోయినా సోకులు చూపించే అల్లరి కుర్రాడిగా బాగా నటించాడు. సీరియస్ సీన్స్లో ఇంకాస్త హోంవర్క్ చేయాల్సిందే. మీనాక్షి చౌదరి ఎప్పటిలాగే అందంతో పాటు కాసింత అభినయంతో నెట్టుకొచ్చేసింది. రావు రమేష్ పాత్ర పరిమితం. ఇక ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్న రంగస్థలం మహేష్, బబ్లు, చమ్మక్ చంద్ర, భద్రం మీద పెద్దగా కామెడీ పండలేదు. విలన్గా నటించిన తారక్ పొన్నప్ప మరి రొటీన్గా ఉన్నాడు. గోపరాజు రమణ, కాదంబరి కిరణ్, బుల్లిరాజు తదితరులు చిన్న క్యామియోలకే పరిమితమయ్యారు. ఇక మిక్కీ జే మేయర్ సంగీతంలో భీమవరం బాలుమ పాట ఆల్రెడీ మాస్కు బాగా రీచ్ అయిపోయింది. ఇక విజువల్గా కూడా బాగుంది. మిగిలిన సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి తప్పించి గొప్ప ఆడియో కాలేదు.
ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, డీసెంట్గా ఉంది. యువరాజు ఛాయాగ్రహణం కలర్ఫుల్గా సాగింది. తక్కువ లొకేషన్లలోని విజువల్స్ని బాగా ప్రెజెంట్ చేశారు. ఎడిటింగ్ పరంగా పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు. ఇక కట్ చేసే అవసరం ఉన్నవి పెద్దగా కనిపించలేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.